హాయ్ హలో గైస్ అండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే లేచాం. డే 11. మా టెంట్ అది చూసారు, మొత్తం అంతా ఫాగ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అంతా అసలు ఏం కనిపించట్లేదు. నైట్ అయినా ఏమో బాగా కనిపించింది, ఇప్పుడే అసలు కనిపించట్లేదు. మేము ఇంక బయలుదేరిపోదామని అనుకుంటున్నాం, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. మొత్తం అంతా ఫాగ్ అయిపోయింది. మా టెంట్ జనరేటర్ పక్కన మంచి ప్లేస్ దొరికింది. ఓకే, అయితే మిగతాది దారిలో మాట్లాడదాం. ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేయండి. చూసారు, మొత్తం ఫాగ్. లారీలు అన్నీ ఒకదానికొకటి ఒకటి చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. 4-way బ్లింకర్స్ వేసుకొని. ఇంత ఫాగ్లో మన డ్రైవింగ్ చాలా కష్టం. హెడ్ లైట్ లేకపోతే అది కూడా కష్టం. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. గైస్, మార్నింగ్ ఆ టైం బయలుదేరాక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం మంచు వల్ల. ఎందుకంటే దారంతా మంచే. ఇంచుమించు ఒక 150 కిలోమీటర్ల వరకు మంచు ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ లొకేషన్ బాగుంది కదా అని చెప్పి ఆగాం. అయితే ఇంచుమించు ఒక 250 మార్నింగ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి ఒక 250 దగ్గర వచ్చాం. అంటే 250 ఇంకా దాటే ఉంది, కాకపోతే కరెక్ట్ ఫిగర్ తెలియదుగా, అందుకే 250 చెప్తున్నాను. 250 కిలోమీటర్స్ వచ్చాక ఆగామన్నమాట. ఆగి ఇక్కడ కొంచెంసేపు బండికి రెస్ట్ అవ్వాలి, మేము రెస్ట్ తీసుకోవాలి కదా అని ఆగాం. నేను కూర్చోపోయాను, అజయ్ బ్రో ఏమో అక్కడ ఏదో సర్దుకుంటున్నాడు స్కూటీ దగ్గర. చాలా టఫ్ ఉంది జర్నీ, కానీ ప్లేస్లు ఎదిరాయి అన్నమాట, మామూలుగా లేవు. బాగుంది వ్యూ అయితే, లొకేషన్ నేడుగా చాలా బాగుంది. ఓకే, మళ్ళీ ఇంకెక్కడైనా స్టాప్ అయితే మళ్ళీ అప్పుడు చెప్తా. గాయస్, మొత్తానికి ఈవినింగ్ కల్లా మేము రూమ్కి చేరుకున్నాం అనమాట. నైట్ జర్నీ అసలు చేద్దామన్నా, పైగా ఇదంతా ఏజెన్సీ ఏరియా, అంతా ఘాటి సెక్షను. మాకు టోల్ గేట్స్ కాదు కదా, ఏమీ తగలలేదు. అందుకని మేము ఇంకా రూమ్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం. ఇదేదో ఊరంటే జమ్తారా. ఓకే, ఊరి పేరు ఇది జార్ఖండ్లో ఉంది. ఇది ఒక మా చూడటానికి మన అరకులాగా ఉందన్నమాట. అదే సంగతి. సేమ్ మన అరకు అది ఎలా ఉంటుందో అలా ఉంది. ఏజెన్సీ బాగా కొండపైన అనమాట రూమ్ తీసుకున్నాం. ఇంకా మరి నైట్ ఏమో టెంట్ వేసుకోవడానికి మంచి ప్లేస్ కూడా చూసాం, కానీ సేఫ్ అనిపించలేదు. అదే సంగతి. ఇంక ఈవినింగ్కి వెళ్ళాం. చూద్దాం రేపు మార్నింగ్ ఏం జరుగుతుందో, ఏ టైం బయలుదేరుతాం. బాగా స్ట్రెయిన్ అయిపోయినాయి. ఇవాళ అయితే దగ్గర 1300 కిలోమీటర్లకి ఇంకా 900 చేంజ్ ఉన్నాయి. ఇంకా అసలు యాక్చువల్లీ 800 కిలోమీటర్స్ ఉంచుకుందాం రేపటికి జర్నీకి అనుకున్నాను, కానీ కవర్ చేయలేకపోతున్నాను. అదే సంగతి. అంటే స్కూటీ కూడా బాగాలేదు కదా, సో అలా అయింది. గోప్రో బ్యాటరీస్ కూడా అయిపోయాయి, ఛార్జ్ లేవు, ఛార్జింగ్ పెట్టాలి. అలాగే రూమ్ తీసుకున్నాం కదా, అన్నిటికి ఫుల్ ఛార్జ్ చేసుకొని మళ్ళీ రేపు జర్నీ కోసం ఫుల్గా రెడీ అవ్వ ఉండాలి. ఓకే గాయస్, ఈ రోజుకి వీడియో అంతే. సీ యూ దెన్, బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇది మా డే 12 అనమాట. రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోతాం. రూమ్లో బ్లాక్ చేయడం మర్చిపోయాను అనమాట. అంటే ఎక్కువ దూరం ఉంది, బేగా కవర్ చేయాలని. మనం వెళ్ళేది స్కూటీ అవ్వదు, సో ఎక్కువ దూరం కవర్ కూడా చేయలేము. ఇది మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది, నైట్ రోడ్డు మీద అయిపోయింది. కానీ గాయస్, మేమైతే రెడీ అనమాట. బ్రో, నువ్వు రెడీయే కదా? హెల్త్ అది ఎలాగుంది? బాగానే ఉంది. అదే, మేము మా లగేజ్ అంతా సర్దేసుకున్నాం, కట్టేసాం. ఓకే, ఇంక మేము బయలుదేరుతాం. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఆగితే అక్కడే బ్లాగ్ ఉంటుంది. హలో గాయస్, యాక్చువల్లీ మనం మార్నింగ్ బయలుదేరాం కదా, మా రూమ్ దగ్గర నుంచి భువనేశ్వర్ సిటీ దగ్గరలోకి వస్తాం. అంటే భువనేశ్వర్ దాటి ఇంకొంచెం ముందుకు వస్తాం 5 కిలోమీటర్లు. అక్కడికి ఎంత ఉందంటే, మేము ఉన్న రూమ్ ఏరియా ఊరి పేరు ఏంటంటే జార్ఖండ్ అనమాట. జార్ఖండ్ జమ్త్రా.
ఆ ఊరి దగ్గర నుంచి కరెక్ట్గా నేనున్న లొకేషన్ దగ్గరికి 550 కిలోమీటర్లు పొద్దున్న నుంచి నాన్ స్టాప్గా కొట్టుకొస్తే స్కూటీ మీద. అంటే నాన్ స్టాప్గా ఏం కాదు, ఫుడ్ బ్రేకు, టాయిలెట్ బ్రేక్, పెట్రోల్ బ్రేక్, వాటి కోసం తప్ప ఇంక మధ్యలో దేనికి మా కోసం అయితే ఆగలేదు. అదనమాట. ట్యాంక్ టు ట్యాంక్ కోసం అయితే ఆగాము, ఎందుకంటే ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత మళ్ళీ రిజర్వ్కి వస్తుందన్నప్పుడు ఇంకో పెట్రోల్ బంక్ వస్తే అలా ఆగివ్వాలన్నమాట. అలా వచ్చాం. ఇప్పటికీ 550 కిలోమీటర్లు, మామూలుగా లేదు. సరదా తీరుతుంది నాకు కాదు, బండికి. అదే అజయ్ బ్రో ఏమో నిద్ర వస్తుందా? ఫుల్ వచ్చేస్తుందట. ఇంకా వెళ్తున్నాం, ఇంకా ముందుకి స్టిల్ ఇంకా ఆన్ ది వే, ఇంకా జర్నీలో ఉన్నాం. ఇంకా ఎంత దూరం వెళ్తాం తెలీదు. మళ్ళీ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. ఇలా 3232 అది కిలోమీటర్ల రీడింగ్. అదే ఇలాగ అయిపోయాయి మా వాతాలు. గాయస్, విజయవంతంగా అయితే మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం 965 కిలోమీటర్లు. మేము మా గాయాలతో చేరుకున్నాం ఇంటికి. అదే బ్రో కూడా మిగతా తర్వాత చెప్తా. ఓకే, ఇది 1 డే, అదే 1 డే 1 నైట్ జర్నీ చేసాం అక్కడి నుంచి ఇక్కడికి. వివరంగా చెప్తాం మిగతాదంతా పైకి వెళ్ళాక. థ్యాంక్ యూ గాయస్. మొత్తానికి మనం ఇంటికి చేరుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే, మనం ఇన్ని రోజులు చేసిన మన ట్రావెలింగ్లో ఉన్న నా బెస్ట్ ఏంటంటారు దాన్ని అనుభవాన్ని ఇప్పుడు షేర్ చేసుకుందాం. స్కూటీ వచ్చేసి బాగా ఇదైపోయింది కదా. సో మమ్మల్ని అంత దూరం నుంచి కూడా స్కూటీ చాలా బాగా తీసుకొచ్చింది. అది నెవర్ గివ్ అప్ అని అయితే చెప్పచ్చు అనమాట. స్కూటీ విషయంలో అంత లగేజ్ని తీసుకెళ్ళింది, ఇద్దరిని తీసుకెళ్ళింది. మళ్ళీ చాలా అంటే స్కూటీ అంటే చాలా స్పేసెస్. యాక్సెస్ విషయంలో చెప్పాలంటే మీరు ఆల్రెడీ ముగ్గురు వెళ్ళొచ్చు, దాని సీటు స్పేసెస్ అయితే అంత ఉంటుంది. కానీ ఇద్దరికైతే చాలా కంఫర్ట్ అని చెప్పచ్చు. మధ్యదారిలో మేము చాలా దగ్గర ఘాటీ సెక్షన్స్లో కానీ ఇంకెక్కడైనా సరే రాళ్ళు రప్పలు ఎక్కడైనా ఎక్కించాలనుకున్నా సరే చాలా ఈజీగా ఎక్కేసేది. చాలా బాగుంది. అంతే అయిపోయింది. లాస్ట్ మినిట్లో అరే రైడ్ అంతా ఏంట్రా ఇంత ప్రశాంతంగా అయిపోతుంది అని అనుకునే గ్యాప్లో ఇలా జరిగిందనమాట. సో మనకి ఇంకా ముందుకి వెళ్ళదేమో స్కూటీ అని అయితే చాలా టెన్షన్ పడ్డాను. కానీ అది హ్యాండిల్కి కానీ కోర్కి కానీ ఎక్కడ ఏమాత్రం చిన్న బెండ్ కూడా కాలేదు. కాకపోతే సైడ్ ఇవన్నీ ఇరిగిపోయాయి అనమాట. ఎప్పుడైనా మీరు అనుకున్నవి ఏవైనా జరగలేదు అంటే, ఇన్ కేస్ ఇప్పుడు లైక్ యాక్సిడెంట్ అయ్యింది అనుకుందాం, అక్కడ మీరు బాగా థింక్ చేయాల్సింది ఒకటి, బండి ఏ కండిషన్లో ఉంది, మీరే కండిషన్లో ఉన్నారు. మీరే కండిషన్లో ఉన్నారో చూసుకుంటే తర్వాత బండి మూవ్ అవుతుందా లేదా, మనల్ని తీసుకెళ్తుందా లేదా, ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా లేదంటే ఇక్కడితో ఆగిపోతున్నామా. అంటే ఎక్కువ నేను అదే అంటే అంతే టెన్షన్ ఫీల్ అయ్యాను యాక్సిడెంట్ అయినప్పుడు. ఏంటంటే ఇంక మనం మూవ్ అవ్వలేము, ఇక్కడ ఉండిపోతాం. కాసేపు బ్రెయిన్ పని చేయలేదన్నమాట. కానీ తర్వాత ఆగి చూసుకున్నాం ఒక నిమిషం, మనం వెళ్తున్నామా లేదా ముందుకి, లేదా ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుందా. ఎందుకంటే అలాంటి ఏరియాలో ఒక హాస్పిటల్ కానీ లేదంటే ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అలాగా ఉంటుంది, సరిపోవు కదా. ఇంకే మేజర్గా ఏమైనా జరిగితే సరిపోవు కదా. బండికి ఏదైనా అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అక్కడ ఉండిపోవడమే, దాన్ని వదిలేసి వెళ్ళలేము, అలాగని దాన్ని తీసుకొని రాలేము. సో అక్కడికక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి, మనం ముందుకు వెళ్తున్నామా లేదా, లేదంటే మనం బాగానే ఉన్నామా, మన బండి కండిషన్ అంతా బాగానే ఉందా అన్నట్టు చూసుకోండి. ఇకపోతే ఫుడ్లోనైతే మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళాము కొన్ని మ్యాగీస్, కొన్ని ఓట్స్, మసాలా ఓట్స్, నెక్స్ట్ కొన్ని చప్పటి ఓట్స్, సూప్కి కావాల్సిన కొన్ని అవి తీసుకెళ్ళాం. అవి మాకు బాగానే పనిచేసాయి. కాకపోతే కొంచెం బాడీ హీట్ చేసిందనమాట. సో దానివల్ల మేము ఒక్కోసారి ట్రావెలింగ్ కూడా చేయలేకపోయాం, చాలా ఇబ్బంది పడ్డాం. అయితే మీరు ఓట్స్ తీసుకెళ్ళచ్చు, బాగానే ఉంటుంది. అవి మీకు కొంతవరకు ఓపికనిస్తే. అలాగే మధ్యలో ఎక్కడైనా బనానాస్ దొరికితే తీసుకొని తినండి. అలాగే ఫ్రూట్స్ కూడా మీకు మంచి ఎనర్జీని ఇస్తాయి. ట్రావెలింగ్లో నాన్ స్టాప్కి వెళ్ళిపోకండి. ముఖ్యంగా వాటర్ ఎక్కువ తీసుకోండి. వాటర్ ఖచ్చితంగా తాగితే మాత్రం తిండి తినకపోయినా పర్లేదు వెళ్ళిపోతారు. మేము 1 డే అంతా ఫుడ్ తినకుండా వాటర్ తాగకుండా ట్రావెలింగ్ చేసాం, నేను అన్నీ కలిపి. చాలా దూరం వరకు వెళ్ళాం. ఎక్కడ ఈవినింగ్ 7 ఎంత అవుతుంది అప్పుడు తిన్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ కదా, ఫుడ్ రెడీ చేసుకొని ఓట్సే అవి బ్రేక్ఫాస్ట్నే మరి డిన్నర్ లెక్క తీసుకున్నాం.
అలా చేసాం అనమాట. తినేసిన తర్వాత మరి ఇంక టెంట్ వేసుకొని పడుకున్నాం. చూసారు కదా చాలా వీడియోస్లో టెంట్లు వేసుకున్నాం ఎక్కువగా. అలా అనమాట. అది బడ్జెట్ ట్రావెల్ చేయాలనుకున్నాం, కానీ ఒక్కో దగ్గర ఖర్చు పెట్టక తప్పలేదు, అవుతుంది. అలా స్టార్టింగ్ డే అయితే మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. వాటర్లో వెళ్ళిపోయింది, ఏది స్కూటీ వాటర్లోకి వెళ్ళిపోవాల్సింది ఆల్మోస్ట్. హెడ్లైట్ ఫోకస్ తక్కువ కదా, సడన్గా ఇంక బండి ఆపి చూస్తే అంత వాటరే ఉంది. అక్కడి నుంచి షిప్ ఉంది, షిప్లోకి వెళ్ళిపోతే ఇంకా పడిపోయినట్టే మేము ఆల్మోస్ట్. ఆగి వెనక్కి వచ్చి చూసుకుంటే ఇక్కడ నుంచి రోడ్డే లేదు అసలు. అమ్మాయి ఏంట్రా రోడ్ లేదు అనుకున్నాం చిలికా లేక్ దగ్గర నుంచి. సరే ఇంక రోడ్ లేదు కదా అని చెప్పి అక్కడ ఆలోచిస్తే అక్కడ ఎవడో వచ్చి భయ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళాలా అని అన్నాను. అవును రోడ్ వే అయితే లేదు, మీరు తిరిగి 50 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి, అక్కడి నుంచి పూరిమల్లి 50, మొత్తం 100. ఇక్కడ ఇంకా మాకు ఓపిక లేదు ఇంకా. అయితే ఒకటి నైట్ అక్కడ టెంట్ వేసుకొని పడుకోపోయి మార్నింగ్ వెళ్ళాలి. లేదు అనుకుంటే ఆడు మార్నింగ్ ఎప్పుడో బోట్ ఓపెన్, అసలు బోట్ రైడ్ ఉంటుందని అనుకోలేదు చిలుక లేక్లో. అలాంటిది ఆ నైట్ అప్పుడు అడ్వెంచర్ చేయాల్సి వచ్చింది. బోట్ అటు ఇటు ఊగుతూనే పడిపోవాల్సింది మధ్యలో బండి దగ్గర. అంటే అటు ఇటు ఊగింది. ఆ ఊగినప్పుడు ఏమంటే కొంచెం మేమే మళ్ళీ బ్యాలెన్స్డ్గా ఉండి ఒక దగ్గర కుదిరిగా ఉండి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అది మరి రికార్డ్ చేయడానికి పోలేదు. సో అనుకోని అడ్వెంచర్లు అయితే చాలా ఎదురయ్యాయి, కానీ ఎక్కడ కూడా మేము తగ్గకుండా ఓపిక్గా ఆలోచించుకొని వెళ్ళాం ఇద్దరం. అంటే ఇప్పుడు ఒక్కడే ఉండి వెళ్ళింది వేరు, ఇద్దరు ఉండి వెళ్ళింది వేరు. ఎందుకంటే ఒకడు వెళ్దాం అంటాడు, ఇంకొకరు వెళ్ళొద్దు అని అంటారు. సో ఇక్కడ ఇద్దరు ఉండాల్సింది ఒకే మాట మీద, ఒకే దాని మీద నిలబడి వెళ్ళడం ఎంతో ముఖ్యం ట్రావెలింగ్లో. అది కూడా మన స్కూటీ చేసిన విషయం అయితే చిన్న విషయం అయితే కాదు, అది నాకు చాలా పెద్ద విషయంతో సమానం. ఎందుకంటే నాన్ స్టాప్గా 965 కిలోమీటర్లు వచ్చిందంటే మాటలు కాదు. ఎందుకంటే మా రూమ్ మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దగ్గర 550 కిలోమీటర్లు. అక్కడక్కడ ఫ్యూయల్ బ్రేక్ అని, మధ్యలో టాయిలెట్ బ్రేక్ అని అలా వచ్చాం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అని ఒక దగ్గర ఒక అరగంట 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగా వచ్చాం. అక్కడి నుంచి భువనేశ్వర్ సిటీ నుంచి ఇంకా నాన్ స్టాప్గా వైజాగ్. యాక్చువల్లీ మేము పొద్దున్నే తెల్లారి 4కి 4:30 5 కల్లా చేరిపోవాలి. 7 గంటలకు వచ్చాను నేను. అంటే 2 అవర్స్. అంటే ఏవి ఈ బ్రేక్లన్నీ కలుపుకున్న ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, పెట్రోల్ బంక్ దగ్గర ఒక 5 నిమిషాలు, టాల్ బ్రేక్ ఒక 2 నిమిషాలు, లంచ్ బ్రేక్ ఒక అరగంట, అలా చూసుకున్నా సరే 2 అవర్స్ నెమ్మది తినేసింది. ఇంకా నేను అదే అనుకున్నాను, అలాగే అయ్యింది. అదనమాట. చిన్న విషయం అయితే కాదు ఇది. 965 కిలోమీటర్లు నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది స్కూటీ. త్వరగా దాన్ని బాగా చేయించుకొని మళ్ళీ ఫామ్లోకి తీసుకురావాలని ఉంది. అయితే నేను భయపడింది ఏంటంటే ఇంజిన్ బెల్ట్ తెగిపోద్ది అనుకున్నాను. ఇంజిన్ బెల్ట్ అయితే ఎక్కడ ఏం తగలేదు. ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసాం, అది కూడా బీహార్ దగ్గరలో. ఇంటి దగ్గర చేంజ్ చేసుకుని వెళ్ళాం. 2000 కిలోమీటర్స్ తిరిగేసాం. మళ్ళీ అక్కడి నుంచి బీహార్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేంజ్ చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అయితే స్కూటీ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, ఒక్క చిన్న యాక్సిడెంట్ తప్ప. ఓకే అయితే గాయ్స్, ఇంక ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మన ఛానల్ని షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోస్ అన్నిటికీ లైక్ కొట్టండి. అండ్ ఒకవేళ ఈ వీడియో చూసినా ఫస్ట్ నుంచి పెట్టిన వీడియోస్ అన్నీ చూడండి, ఓకేనా? సరే అయితే నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అండ్ బాయ్, సీ యూ దెన్. గుడ్ మార్నింగ్.